అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లిలోని సిటిఎం రోడ్లో ఉన్న మంజునాథ స్వామి ఆలయానికి మేము వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు తరఫున పూజ నిర్వహించడం జరిగింది. పూజ నిర్వహించడానికి కారణం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మొన్న తన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కాస్త అస్వస్థతకు గురి అయ్యారు. ముక్కుకు సంబంధించిన ఒక చిన్న మైనర్ ఆపరేషన్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైతే నిలకడగానే ఉంది ఆరోగ్యము. ప్రజలందరూ కోరిక మేరకు ప్రజలందరి ఆశీర్వాదంతో జనసేన అధ్యక్షుడు అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి ఆరోగ్యం కోలుకోవాలని ముందు ఇలాంటి అవాంతరాలు అనారోగ్యం రాకుండా చల్లగా ఉండాలని, ఎందుకంటే యావత్ ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారో అందరికీ తెలుసు. నిరంతరమైన ప్రజా పోరాటంలో ఉంటూ ప్రజల కోసమే ఆయన ఆరోగ్యం కూడా తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఈరోజు ఇలాంటి చిన్న అనారోగ్య పరిస్థితులు కూడా ఆయనకు రాకూడదని జనసేన పార్టీ తరఫున మేమందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ మాకు ఆయన ఆరోగ్యం బాగాలేదంటే కూడా మా అందరి మనసు చాలా బాధపడింది. పవన్ కళ్యాణ్ గారు 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎల్లప్పుడూ ఆరోగ్యాలతో ఉండాలని మేమందరూ కూడా ఇక్కడ వచ్చి మదనపల్లిలోని సిటిఎం రోడ్లో ఉన్న మంజునాథ స్వామికి ప్రత్యేకంగా స్వామిని దర్శించి పూజించి స్వామి శిరస్వంచి నమస్కారాలు చేసి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకొని ప్రజాశిక్షణ క్షేత్రంలో ప్రజల కోసం పోరాడినప్పుడే మా అందరికీ కూడా మనశ్శాంతి ఉంటుంది. తొందరగా బయట వచ్చి పవన్ కళ్యాణ్ గారు యథావిధిగా తన విధులు నిర్వహించాలని మనస్ఫూర్తిగా మదనపల్లి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మా పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న ఆపరేషన్ జరిగింది. ముక్కుకి శ్వాస ఇది. దానివల్ల మేము మదనపల్లి జనసేన పార్టీ తరఫున మేము శివాలయంలో పూజలు చేస్తాం. మేమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి పూజలు చేస్తున్నారు. దేవుడు పిండా కోరుకొని మాకేడు దేవుడు అయితే మాకు మా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ మెగా అభిమానులకి ఆయన దేవుడు. మా దేవునికి ఏమో అనేసి మాకంతా బాధ. రాష్ట్ర వ్యాప్తంగా మేము పూజలు చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ భిన్నా కోల్కొని మళ్ళా షూటింగు ప్రజా సేవలకి మళ్ళా రావాలి ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆయన సేవ మోడీ గారు కూడా ఫోన్ చేసినారు, విచారించినారు ఏమైందని. దిగ్భ్రాంతి చెందిన మోడీ గారు కూడా ఇటువంటి వ్యక్తి ఆయన సేవలు ఆంధ్రప్రదేశ్ ఎంతో ఇది కాబట్టి ఆయన భిన్నా కోరుకొని ఆ దేవదేవుడు శివుడి ఆశీర్వాదం ఉండాలని మేమంతా జనసేన పార్టీ మదనపల్లి జనసేన పార్టీ తరఫున కోరుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మేము మంజునాథ స్వామి చేయడానికి కారణం ఏంటంటే మేము జనసేన తరఫున మేమందరం అనితమ్మ గారు, మన గని గారు, వీళ్ళందరూ కలిసి హరి గారు అందరూ ప్రతి ఒక్క జనసైనికుడే కాదు ప్రతి తెలుగు ప్రజల ఆరాధ్యంగా ఉండే ఆయన మన పవన్ కళ్యాణ్ గారికి చిన్న అస్వస్థత జరిగింది. దానివల్ల ఆయనకు సర్జరీ జరిగింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా నిన్న ఉన్నారు, ఈరోజు ఉన్నారు, రేపు ఉంటారు. దాని గురించి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాకపోతే మన మనిషికి చిన్న బాధ కలిగినా కూడా బాధ ఉంటుంది. కాబట్టి మనమందరం కలిసి ఆ భగవంతుని కోరుకొని ఆయన ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ ఆయన కర్తవ్య నిర్వహణలో మళ్ళీ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి సేవ చేసే భాగ్యం ఆయనకు ఉండాలని, కూలి చేసే కూలి కాడ నుంచి ప్రధానమంత్రి దాకా అంటే ఎంతో మంది ఆయనకు మెచ్చారు. ఆయన మెచ్చారంటే ఆయన అర్థం చూసి కాదు, ఆయన ఉన్న గుణగణాలు, ఆయన చేసే సేవా తత్పర్యం, ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలా, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలా. మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగువారు ప్రతి ఒక్కరు ఆయన అభిమానించేవాళ్ళు తప్ప ఎవరు కూడా ద్వేషించేవాళ్ళు లేరు. ఉంటారు మామూలుగా ఏంటంటే కొంతమంది చెత్తా చెదారం ఉంటుంది. ఫ్రీ చేస్తున్నారు కదా ఎమ్మెల్సీ ఎట్లా మనకు అలాగే చెత్తా చెదారం ఉంటారు. అవి మామూలుగా కమ్ము కొట్టుకుంటాయి, వాసన వస్తుంటాయి. అవన్నీ చూసేసి మన జీవనము సాగించలేకుండా ఉండలేం కదా. కాబట్టి అవన్నీ జరుగుతూ ఉంటాయి. దాని గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆయన ఆరోగ్యం ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యంతో ఎల్లప్పుడూ ఉంటుందని, ఆయన ఇంకా మంచి ఆ స్థానాలకి వెళ్తారని మేమందరం ఆ భగవంతుని కోరుకొని ఆయన ఆరోగ్యంగా ఉండాలని మేమందరము అనితమ్మ గారు అందరం కలిసి ఆయన ఆశీర్వాదం, ఆయన ఆశీస్సులు తీసుకొని మేము ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.